ఫిష్లో తిరుగు అది ఫిష్తో పాటు పెరుగు తింటావా? మటన్ కాదు, చికెనా? సొగమా ఫైన్ డైన్కి వచ్చాము. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ మేము డ్రాగన్ చికెన్ తెప్పించాము, నెక్స్ట్ పెప్పర్ ప్రాన్, ఆ తర్వాత బిర్యానీ తెప్పించాము. బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంది. కాకపోతే ఆ ప్రైస్కి కొద్దిగా క్వాంటిటీ అయితే తక్కువగా అనిపించింది, కానీ టేస్ట్ అయితే మాత్రం అల్టిమేట్. ఇంకా ఏంటి జనాలు ఎవరు లేరనుకుంటున్నారా? మేము 7 o'clockకి వచ్చి కూర్చున్నాము, అందుకే ఎవరు రాలేదు. ఫస్ట్ మేమే వచ్చాము. మేము ఫుడ్ ఆర్డర్ చేసి తిని ఇంటికి వెళ్ళేంత వరకు టైం 9-9:30 అయిపోయింది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి చూసుకున్నది ఏంటంటే నా చేతిలో బ్రేస్లెట్ అయితే మిస్ అయిపోయింది. ఇంట్లో కార్లో మొత్తం వెతికాము, ఎక్కడ కనిపించలేదు. మళ్ళీ సేమ్ రెస్టారెంట్లో ఏమైనా ఉంటుందేమో అని చెప్పి మళ్ళీ అక్కడికే వెళ్ళి అక్కడ వెతికాము, అక్కడ కూడా కనిపించలేదు. పాపం అక్కడ ఉన్న స్టాఫ్ అయితే మాత్రం చాలా వెతికారు. నెక్స్ట్ వాళ్ళ దగ్గర ఉన్న కెమెరాలో కూడా మొత్తం సెర్చ్ చేశారు, ఎక్కడైతే కనిపించలేదు. నెక్స్ట్ వాళ్ళ పాపం ఆ టైంలో వాళ్ళు భోజనం చేస్తున్నారంట. అంటే మేము అక్కడికి వెళ్ళేటప్పటికి 10-10:30 అయిపోయింది. ఇంట్లో మొత్తం వెతికి అక్కడ వెళ్ళేటప్పటికి 10:30 అయిపోయింది. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ పాపం వాళ్ళు భోజనం చేస్తుంటే మేము పిలవగానే వచ్చారు. వచ్చి అన్నం మానేసి వచ్చి మళ్ళీ వాళ్ళు వాళ్ళ ల్యాప్టాప్లో సెర్చ్ చేశారు, వాళ్ళ సిస్టంలో సెర్చ్ చేశారు, ఎక్కడ కనిపించలేదు. సరే మేడం ఏమనుకోవద్దు అని చాలా వాళ్ళు బాధపడ్డారు. మా దగ్గరికి వచ్చిన తర్వాత పోయిందని చెప్పి చాలా ఫీల్ అయ్యారు వాళ్ళు. తర్వాత మేము సరే పర్వాలేదులే అమ్మా, ఇక్కడ కాకపోతే ఇక ఎక్కడ పోయి ఉంటుంది అని చెప్పి అనుకున్నాం మేము. తర్వాత మొత్తం వెతికి అలా బాధతోనే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ సరే కార్లో ఉన్న ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి చూశాను. సీట్ కింద పడి ఉంది. చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే ఒక బాధ అనిపించింది ఏంటంటే అయ్యో ఆ రెస్టారెంట్లో వెళ్ళి పాపం వాళ్ళకి ఇబ్బంది పెట్టామే అనిపించింది. ఇంతే కాకుండా ఒకసారి ఏఎంబీ మాల్కి వెళ్ళినప్పుడు కూడా నాది బ్రేస్లెట్ మిస్ అయిపోయింది. అదైతే ఎంత వెతికినా దొరకలేదు. ఇక్కడైతే లక్కీగా మా కార్లోనే పడి దొరికింది. చాలా బాగా అనిపించింది. మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే మాత్రం కామెంట్లో తప్పకుండా రాయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.